వెల్కమ్ బ్యాక్. ఒకవైపు ఇరాన్ అమెరికాల మధ్య సీజ్ ఫైర్ కొనసాగుతోంది, మరోవైపు ఇరాన్ ఓడరేవుల్ని అమెరికా దిగ్బంధిస్తోన్న పరిస్థితి. ఈ నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ అయితే కనుక, దీన్ని ఆపకపోతే ఖచ్చితంగా ఈ సముద్ర గర్భ కేబుళ్లను ధ్వంసం చేస్తాము అని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రొఫెసర్ గారు, ఇప్పటికే చూసాం మనం, హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే దాని ప్రభావం ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు సముద్ర గర్భ కేబుళ్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ అంటోంది. అదే జరిగితే ఏంటి సార్? దాని అంటే చాలా భయంకరమైన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఇంటర్నెట్ కేబుల్స్, ఇంటర్నెట్ లేకుండా అసలు ఎకానమీ ఉండదు. మీరు ఉదాహరణకు హర్ముజ్ జలసంధి మూసేస్తే గ్యాస్ సప్లైస్ దెబ్బతిన్నాయి, ఆయిల్ సప్లై దెబ్బతిన్నది. బాబెల్ మండేబ్ కనుక రెడ్ సీ పైన హూతీలు ఆపేస్తే ట్రేడ్ ఆగిపోతుంది. కానీ ఇది కమ్యూనికేషన్ ఏంటంటామో నిరంతరం జరగాల్సిందే కదా. మీకు కంప్లీట్గా డేటా సెంటర్లు పనిచేయడం మానేస్తాయి, కంప్లీట్ బ్యాంకింగ్ ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ సెక్టార్ ఎఫెక్ట్ అవుతుంది, సివిల్ ఏవియేషన్ ఎఫెక్ట్ అవుతుంది, డిఫెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ కాని రంగం అంటూ ఉండదు. ఇవాళ ఉదాహరణకు మీరు ఆన్లైన్లో మనీ పంపుతారు, అది ఎలా పంపుతారు? ఆన్లైన్లో ఇంటర్నెట్ ద్వారా పంపుతారు. నీకు ఒక్కసారి ఇంటర్నెట్ కేబుల్స్ మీకు డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతే యూ కాంట్ వర్క్ అసలు. మీకు యూరప్ ఏషియాకు మధ్య కంప్లీట్ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. అది దాని నష్టం మామూలుగా ఉండదు. ఆ డేటా ఏ స్థాయిలో, డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటారు ఇప్పుడు. అందువల్ల ఆల్రెడీ మీకు ఇప్పటికే అమెజాన్ డేటా సెంటర్ పైన ఇరాన్ అటాక్ చేసింది. ఆల్రెడీ ఈ బిగ్ టెక్ కంపెనీస్ కూడా రకరకాల రూపాల్లో ఈ యుద్ధంలో భాగస్వాములు అన్నది ఇరాన్ వాదన. వాస్తవంగా ఇప్పుడు మీకు ఆంథ్రోపిక్, అమెరికా డిఫెన్స్ మిలిటరీ వింగ్ అయిన పెంటగాన్కు మధ్య అగ్రిమెంట్ కుదిరింది. పాలంటీర్ అనేది ప్యూర్లీ మీకు ఏఐ సేవలు అందిస్తుంది. మీకు ఆల్ టాప్ ఏఐ కంపెనీస్ కూడా అమెరికా ప్రభుత్వ మిలిటరీ ఆపరేషన్లకు కావలసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందిస్తుంది. అందుకే కదా మీకు ఇరాన్ ఆ డేటా సెంటర్ల పైన అటాక్ చేసింది. ఎందుకంటే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాల్లో డేటా సెంటర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో అందువల్ల ఆ డేటా సెంటర్లు అటాక్ చేయడం ద్వారా మాపై యుద్ధంలో సహకరిస్తున్న దేశాలకు, కంపెనీలకు కూడా మేము బుద్ధి చెప్తామని చెప్పి అటాక్ చేశారు. ఇప్పుడు సముద్ర కేబుల్స్ను కూడా పేల్చేస్తే ఇది హ్యూజ్ లాస్ టు ద గ్లోబల్ ఎకానమీ. ఎందుకంటే ఆధునిక ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ నడిచేది వీటితో. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఈ ప్రాసెస్. మీరు ఇరాన్ పైన అమెరికా యుద్ధము సన్నద్ధమవుతుంటే February 28కు ముందు ఇరాన్ ఏమన్నది, మీరు మాపై గనక దాడులు చేస్తే మేము హర్ముజ్ జలసంధి మూసేస్తాం అన్నారు. సరిగ్గా ఆ దాడులు మొదలయ్యాక హర్ముజ్ జలసంధి మూసేశారు. ఇప్పటి వరకు అమెరికా ఏమీ చేయలేకపోయింది. ఈవెన్ టుడే ప్రపంచం ఏమీ చేయలేకపోయింది, ట్రంప్ ఏమీ చేయలేకపోయాడు. దానికి ప్రతీకారంగా నావెల్ బ్లాకేడ్ విధించింది అమెరికా. ఆ తర్వాత లెబనాన్, ఇజ్రాయిల్ల మధ్య ఒప్పందం కుదిరాక ఇరాన్ ఆ హిజ్బుల్లాపై దాడులు ఆగినందుకు గాను మేము హర్ముజ్ జలసంధిని ఫ్రీ చేస్తున్నాం అని బ్లాకేడ్ తొలగించాక మళ్ళీ ట్రంప్, మీరు బ్లాకేడ్ తొలగించినా నా బ్లాకేడ్ కొనసాగుతుంది, అంటే మీరు కొట్టడం ఆపేసినా నేను కొడుతూ ఉంటా అన్నాడు. అన్నాక ఏం చేయాలి మరి? సో ఇరాన్ పైన అమెరికా నావెల్ బ్లాకేడ్ కంటిన్యూ అయ్యడంతో మళ్ళీ ఇరాన్ ఏం చేసింది, హర్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేసింది. సో ప్రతి ఇరాన్ చర్య వెనకాల అమెరికా దుశ్చర్య ఉన్నప్పుడే ఇరాన్ చర్య చేస్తూ వచ్చింది. క్లియర్గా మీకు కనబడుతుంది కదా. అలాగే అమెరికా ఏం చేసింది, ఇరాన్లోని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేసింది. అమెరికా, ఇజ్రాయిల్. ఇరాన్ ఏం చెప్పింది, మీరు మా పైన కనుక మిలిటరీ దాడులు చేస్తే మేము మా పొరుగున ఉన్న అరబ్ దేశాలలో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి కనుక వాటి పైన దాడులు చేస్తాం. ఇది పొరుగు దేశాల సావర్నిటీ పైన దాడి కాదు. మాకేం పొరుగు దేశాల మీద కోపం లేదు అరబ్ నేషన్స్ పైన, కానీ ఈ అరబ్ నేషన్స్లో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి కనుక, ఇప్పుడు యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ అంతటా జోర్డాన్ అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అందువల్ల ఈ అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన ఇరాన్ అటాక్ చేసింది. సో ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. తర్వాత ట్రంప్ ఏమన్నాడు, మేము ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా అటాక్ చేస్తాం, పవర్ ప్లాంట్ల డే, బ్రిడ్జెస్ డే అన్నాడు. ఇరాన్ ఏమన్నా అది కనుక చేసి చూడండి, మీరు కూడా
మేము గల్ఫ్ దేశాల్లో డీసాలినేషన్ ప్లాంట్లను అటాక్ చేస్తాం, పవర్ ప్లాంట్ అటాక్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటి వరకు ఆ ట్రంప్ చేయలేదు ఆ పని. ఈలోగా ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇరాన్లోని సౌత్ పార్స్ ఎనర్జీ క్షేత్రం పైన అటాక్ చేసింది. సౌత్ పార్స్ అనేది ఇరాన్లో అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్. ఇరాన్ ఉత్పత్తి చేసే గ్యాస్లో అత్యధికం సౌత్ పార్స్ నుంచి వస్తుంది. ఇది వాస్తవంగా ఖతార్తో ఇరాన్ షేర్ చేసుకునే గ్యాస్ ఫీల్డ్ ఒకటే. అది నార్త్ వైపు ఏమో మీకు ఖతార్ గ్యాస్ ఫీల్డ్ ఉంటుంది, సౌత్ పార్స్ ఏమో మీకు ఇరాన్ చేతిలో ఉంటుంది. ఇరాన్ ఏం చేసింది, వెంటనే ఇమీడియట్గా ఖతార్, సౌదీ, యుఏఈలో ఉన్న ఆయిల్ ఎనర్జీ ఫెసిలిటీస్ పైన, ఖతార్ ఎనర్జీ పైన అటాక్ చేసింది. అలాగే సౌదీ అరేబియాకు చెందినటువంటి సౌదీ అరామ్కో కంపెనీ, ఎక్సాన్ మొబిల్ ఫెసిలిటీ పైన అటాక్ చేసి, ఎక్సాన్ మొబిల్ అమెరికన్ కంపెనీ. ఇలా అంటే మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేస్తే మీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేస్తాం, మా మిలిటరీ పైన దాడి చేస్తే మీ మిలిటరీ పైన దాడి చేస్తాం. సో ఇలా ఇరాన్ మా హర్మూజ్ జలసంధి మమ్మల్ని నావల్ బ్లాకేడ్ చేస్తే మేము బ్లాకేడ్ చేస్తాం. ఇలా ఇరాన్ ప్రతి అమెరికా చర్యకు ప్రతిగా ఇప్పుడు తన చర్యలు చెప్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఏమంటున్నాడు, నేను ఇరాన్ పైన ఉన్న పవర్ ప్లాంట్లను అటాక్ చేస్తాను, బ్రిడ్జెస్ని అటాక్ చేస్తాను, ఇరాన్ సర్వనాశనం చేస్తాను అంటున్నాడు. ఇరాన్ ఏమంటుంది, అదే చేస్తే మేము డేటా సెంటర్ అటాక్ చేస్తాం, సముద్ర కేబుల్స్ను పేల్చేస్తాం, ఈ నావల్ బ్లాకేడ్ కనుక కొనసాగితే అని. ఈ నావల్ బ్లాకేడ్ కొనసాగడం అంటే ఏంటి, ఇరాన్ ఆయిల్ అమ్ముకోలేదు, కొనలేదు, ఇరాన్ ఫుడ్ ఇంపోర్ట్ చేసుకోలేదు, ఇరాన్తో ఏ ట్రేడ్ ఉండదు. మరి ఇరాన్ ఏం చేయాలి, ఒక రకంగా నువ్వు ఊపిరాడకుండా చేస్తున్నావు. ఊపిరాడకుండా చేసినప్పుడు ఇరాన్ ఏం చేయాలి, తన దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించి ఈ డేటా సెంటర్ పైన అటాక్ చేస్తామంటున్నాడు. అంటే ఈ సముద్ర కేబుల్ అటాక్ చేస్తామంటున్నాడు. అంటే ఇరాన్ మొదటి నుంచి కూడా అమెరికాతో పోలిస్తే బలహీనమైన శక్తి. అమెరికా, ఇజ్రాయిల్ మిలిటరీ పవర్ ముందు ఇరాన్ నథింగ్. అందువల్ల ఇరాన్ అనుసరించిన వైఖరే అసిమెట్రిక్ వార్ఫేర్. చాలా చెప్పుకున్నాం. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ లో ఉన్న ప్రధాన సూత్రం ఏంటంటే, శత్రువుకు జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచాలి, దానివల్ల శత్రువు దిగి వస్తాడు అని. ఎందుకంటే శత్రువును నేరుగా మిలిటరీ ఆపరేషన్లో గెలవడం అనేది ఇరాన్కి అసాధ్యం. అమెరికా పైన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్ గెలవడం సాధ్యం కాదు. ఆపరేషనల్ సక్సెస్ అమెరికాకే వచ్చింది, ఇప్పటికీ వస్తుంది. ఇక ఇరాన్ ఉన్నదల్లా స్ట్రాటజిక్ సక్సెస్ సాధించడమే. వ్యూహాత్మకంగా చేయాలి అంటే జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచాలి. అందుకే మీకు దాడులు జరుగుతున్నప్పుడల్లా హర్మూజ్ జలసంధి దిగ్బంధనం, డేటా సెంటర్ల పైన దాడి, అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన దాడి, గల్ఫ్ దేశాల పైన దాడి, మీకు బాబెల్ మండే మోసేస్తామని హెచ్చరిక, ఇప్పుడు సముద్ర జల కేబుల్లను అటాక్ చేస్తామనేది హెచ్చరిక. అందువల్ల మీకు ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్తో ఇప్పటి వరకు అమెరికా పైన విజయం సాధించింది ఒక రకంగా. సో అందువల్ల రేపు ట్రంప్ కనుక చేయరాని పని చేస్తే ఇరాన్ చేస్తానన్న పని తప్పనిసరిగా చేసే ప్రమాదం ఉంది. అది ప్రపంచానికి, గ్లోబల్ ఎకానమీకి, మోడర్న్ నాలెడ్జ్ ఎకానమీకి ఒక రకంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది.